థ్యాంక్ యూ జీసస్. విడరా మనమందరం కూడా మరి ఆరాధనలో ప్రవేశించే ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మరి యోగ్యమైనటువంటి రీతిలో ప్రవేశించి మనము ఆరాధించాలి. మరి దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనము ధ్యానించుకుంటూ మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మార్గము ద్వారా మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించవలసిన వారముగా ఉంటున్నాము. విడరా మరి ఈ పాపలోకములో శాపలోకములో మనము జీవిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మరి మన హృదయంలోనికి ప్రవేశించినటువంటి పాపము కానీ అపవిత్రత కానీ ప్రతిదీ కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేసుకొని మనల్ని మనము పవిత్రపరుచుకొని మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించవలసిన వారంగా ఉంటున్నాము. నాలో పాపము లేదని చెప్పుకునే వాడు తను తానే మోసపుచ్చుకుంటూ ఉంటాడు, అలాగే దేవుని కూడా అబద్ధికునిగా చేస్తూ ఉంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కాబట్టి ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో మరి దేవుడు కనికరం గలవాడు కాబట్టి వారి పాపములన్నీ క్షమించి తనతో ఐక్యపరుచుకొని తన కృపలో మరి వారిని జ్ఞాపకము చేసుకొని తనలో భద్రపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి బిడ్డరా, ప్రతి ఒక్కరు కూడా ధైర్యం కలిగి విశ్వాసములో నిశ్చయత కలిగి మరి దేవుని కృపని కనికరాన్ని కూడా ఆశ్రయిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుదాం. మీ పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ కుటుంబస్తుల పాపమును కూడా ఒప్పుకుంటూ మరి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ముందుకు రండి. అందరూ కూడా మరి పాపాన్ని ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గర మోకరించి పాపములను ఒప్పుకొనవలసిందిగా అందరినీ కూడా మరి తెలియజేస్తున్నాను. అందరూ కూడా ముందుకు రండి. మోకరించి మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువని ధ్యానించుకుంటూ పాపములను ఒప్పుకోండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలైనా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయా దయల తండ్రి, ఇదిగో నైనా పక్షపాతం లేకుండా న్యాయము తీర్చేవాడు దయల తండ్రి నీకు స్తోత్రాలు. నీవు దోషములను ఎంచి చూసినట్లయితే ఏ మనుషుడు కూడా తప్పించుకొని జారడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయినప్పటికీ నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ కనికరాన్ని వేడుకునే వారినందరినీ కూడా మీరు దయల తండ్రి ప్రభా వారి పాపములను క్షమించి శుద్ధి చేసి ప్రభా పవిత్రపరిచి మహిమపరిచి నీతో ఐక్యపరుచుకుంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి ప్రభా, ఇదిగో ప్రేమ తండ్రి నీ శిలువ దగ్గరికి వస్తున్నాము ప్రభా. శిలువలో తండ్రి ప్రభా మీరు కాల్చినటువంటి పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి. రక్త ప్రోక్షణ ద్వారా మా హృదయాంతరంగమును శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రాలు. దయల తండ్రి ప్రభా శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో దయల తండ్రి ప్రభా మా నోటి మాటల ద్వారా కానీ వినికిడి ద్వారా కానీ ప్రభా దయల తండ్రి ప్రభా అలాగే తండ్రి ఆలోచనల ద్వారా కానీ తండ్రి ప్రభా నీకు విరోధముగా పరలోకమునికి విరోధముగా తండ్రి ప్రభా కలిగినటువంటి అపవిత్రతనంతటిని కూడా మీరు శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. శుద్ధి చేయండి, పవిత్రపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలు. శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా బాహ్య నేత్రములను అంతర్నేత్రమును కూడా శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే మా బాహ్యకరణములను అంతఃకరణమును కూడా శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అలాగే మా పెదవులను శుద్ధీకరించండి, మా హృదయాంతరంగమును శుద్ధి చేసి నీ వాక్కుతో నింపండి తండ్రి నీకు స్తోత్రాలు. నీ తలంపులతో, నీ మాటలతో, నీ ఆలోచనలతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ పరలోక మహిమతో నింపండి తండ్రి నీకు స్తోత్రాలు. అయినా ప్రభా నీ పరలోక మహిమను చూడగలిగేటువంటి కనులను దృష్టిని మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నిరంతరము కూడా ప్రభా నీ మహిమను చూడగలిగేటువంటి దృష్టిని మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ అంధకార లోకములో, పాపలోకములో, శాపలోకములో మేము జీవిస్తుండగా దయలతని ప్రభా ఇగో తండ్రి నైనా ప్రభా మా కను దృష్టిని శుద్ధీకరించి దయలతని ప్రభా ఇగో అంతర్దృష్టిని అంతర్నేత్ర దృష్టిని ప్రభా శుద్ధి చేసి దయలతండి నైనా ఇగో నీ మహిమను కనపరచండి, మీ దర్శనాలను కనపరచండి నైనా ప్రభా. ఇగో దయలతని ప్రభా పరలోక దర్శనాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే దయలతని ప్రభా మా పేదలను శుద్ధీకరించండి, మా నాలుకను శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్కులను మాట్లాడడానికి, నీ తలంపులను పలకడానికి దయలతండి ప్రభా నైనా మా హృదయమును ప్రభా ప్రేమ తండ్రి నీ వాక్కుతో నింపండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ మాటలు పలకడానికి ప్రభా నా పెదవులను శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. మీ ఇంకా పరిశుద్ధాత్మతో అగ్నితో శుద్ధీకరించండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. యా శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్కులు, నీ మాటలు మాట్లాడడానికి, నీ తలంపులను ప్రభా ప్రభా మాటలుగా మేము మాట్లాడడానికి సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. అలాగే దీని ప్రభా మా అంతఃకరణను కూడా శుద్ధీకరించండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా అపవిత్ర లోకములో, అంధకార లోకములో, అవిశ్వాసుల మధ్యలో జీవిస్తుండగా వినకూడనటువంటి మాటలు మేము వింటున్నట్లయితే దానివల్ల చెప్పిన అపవిత్రాన్ని కూడా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్కులు వినగటువంటి చెవులను మాకు దయచేయండి, గ్రహించగలిగినటువంటి మనసును మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రాలు. అలాగే రేతిని ప్రభా నీ మీద పూర్తిగా సంపూర్తిగా ఆనుకొని జీవించడానికి సహాయం చేయండి. మా ధనాన్ని కానీ, మా బలాన్ని కానీ, మా శక్తిని కానీ, మా జ్ఞానాన్ని కానీ,
అధికారులు కానీ ఆశ్రయించకుండా, లోకస్తులను ఆశ్రయించకుండా, లేదంటే ప్రభావ సంపూర్తిగా నీ మీద ఆనుకొని నిన్ను ఆశ్రయించి ప్రభావ నీ మీద పరిపూర్ణమైన విశ్వాసముతో జీవించగలగడానికి అటు సహాయం దయచేయడం నీకు స్తోత్రాలయ్యా. లోకం మీద ఆనుకుంటున్నామేమో, ధనాన్ని ఆశ్రయిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి, శుద్ధి చేయండి. మా జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నామేమో తండ్రి నాయనా ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నేను ప్రభావ మా బలాన్ని మా శక్తిని ఆధారం చేసుకుంటున్నామేమో తండ్రి నాన్న, మమ్మల్ని క్షమించండి, శుద్ధీకరించండి తండ్రి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. అలాగే మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు శుద్ధీకరించండి, క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మీతో ఐక్యపరచుకునండి తండ్రి నీకు స్తోత్రాలు. నేను ప్రభావ వారు చేసిన ప్రతి అపరాధము అపవిత్రతను కూడా శుద్ధీకరించి క్షమించి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే తండ్రి ప్రభావ ఈ మందిరంలో ప్రవేశించిన బిడ్డలందరూ కూడా మీరు శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీతో ఐక్యపరచుకోండి, నీ మహిమను కనపరచండి తండ్రి నీకు స్తోత్రాలు. నీ మహిమతో నింపండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో ప్రతి ఒక్కరిని కూడా శుద్ధీకరించిన దేవతని ప్రభా నీతో ఐక్యపరచుకోనమని, మా పాపములన్నీ కూడా నేను ప్రభు ఇకపై జ్ఞాపకం చేసుకోనకుండా పరిశుద్ధపరిచి మహిమపరిచి నీ రూపంలో మార్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. బిడ్డలారా, ఎవరైతే మరి పశ్చాత్తాప హృదయాలతో పాపాలను ఒప్పుకుంటూ దేవుని కృపని దేవుని కనికరాన్ని వేడుకుంటున్నారో, అలాగే మరి దేవుని యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు, వారి పాపములన్నీ కూడా దేవుడు క్షమించి ఉన్నాడని మరి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఇంకా వారి పాపములనే జీవిస్తున్నారో, లోకముతో అపవాదితో రాజీపడి జీవిస్తున్నారో, మరి దేవుని యొక్క కృపని ఆశ్రయించకుండా, దేవుని యొక్క కనికరాన్ని ఆశ్రయించకుండా, మరి దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని కూడా తుచ్చమైనదిగా ఎంచుతూ ఉన్నారు, మరి వారి పాపాన్ని దేవుడు వారి మీదకే రప్పిస్తాడని కూడా దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎంతవరకైతే వారు స్వనీతిని ఆధారం చేసుకోకుండా దేవుని కృపని ఆధారం చేసుకుంటూ ఉంటారో, దేవుడు కృపామయుడు కనికరము గలవాడు కాబట్టి వారిని క్షమించి తనతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడని కూడా తెలియజేస్తున్నాను. బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా క్షమించి తన బిడ్డలందరూ ఆయన వారందరినీ కూడా దేవుడు మరి పరిశుద్ధపరిచి మహిమపరిచి తనతో ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. అలాగని చెప్పి మనము పాపములో జీవించుట అనేది దేవుని యొక్క చిత్తము కాదు. మరి దేవుని యొక్క హృదయాంతరంగమును మనము ఎరిగిన వారమై, దేవుని చిత్తమును మనము ఎరిగి దేవుని చిత్తానుసారముగా మరి దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాము కాబట్టి అటువంటి ఆసక్తి కలిగి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునికి సంపూర్తిగా మీ ప్రాణాత్మ శరీరాల్ని సమర్పించుకోవాలని కూడా మనందరినీ కూడా తెలియజేస్తున్నాను. కూడా మనము సమర్పించుకున్నట్లయితే దేవుడు శక్తి గలవాడు కాబట్టి తన ఆత్మ ద్వారా మనల్ని తన చిత్తానుసారముగా మరి నడిపించి మహిమపరచడానికి సమర్థుడు కాబట్టి కూడా మనము సమర్పించుకోవాలి. దేవుడు బలవంతంగా మనల్ని నడిపించదు, కానీ సమర్పించుకున్నట్లయితే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆశ కలిగి ఆసక్తి కలిగి మరి సమర్పించుకోవడానికి అందరూ కూడా ముందుకు రండి. మరి మన జీవితాన్ని, మన ధనాన్ని, మన జ్ఞానాన్ని, మన సమయాన్ని కూడా సమస్తాన్ని మరి దేవుని చిత్తానికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మరి పరిపూర్ణపరచడానికి, మహిమపరచడానికి, మరి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తం అనేది మన జీవితంలో మరి పరిపూర్ణమైనది, మనకి సంపూర్ణతని ఇస్తుంది. కాబట్టి దేవుని చిత్తానికి మనము సమర్పించుకోవాలి. అందరూ కూడా సమర్పించుకోవాలని మరి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. కూడా చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూడా సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా పాపములన్నీ కూడా మీరు క్షమించి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు. దాని ప్రభావ మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతని కూడా మీరు శుద్ధీకరించి పవిత్రపరిచి నీ యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్త ప్రోక్షణతో మమ్మల్ని శుద్ధి చేసి నాయన ప్రభావ నీతో ఐక్యపరచుకుంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. వేళ తండ్రి ఇదిగో ఈ పాపలోకములో, శాపలోకములో, మరణలోకములో జీవిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. అయినప్పటికీ కూడా ప్రభావ మీరు మమ్మల్ని విడువక ఎడబాయక ఆయన ప్రభావ మీరు నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా మా ప్రాణాత్మ శరీరాన్ని, మా సమయాన్ని, మా ధనాన్ని ప్రభా ఇదిగో దళితుని ప్రభా అలాగే మా సమస్తాన్ని కూడా నీ చిత్తానికి సమర్పించుకుంటున్నామయ్యా. ఇదిగో దళితుని ప్రభా నీ చిత్తానుసారంగా మీరు నడిపించండి. మా జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకోకుండా, మా బలాన్ని మేము ఆధారం చేసుకోకుండా, మా ధనాన్ని మేము ఆధారం చేసుకోకుండా, దళితుని ప్రభా అధికారాన్ని ఆశ్రయించకుండా దళితుని ప్రభా నీ చిత్తానికి సమస్తాన్ని కూడా సమర్పించుకుంటున్నాము తండ్రి. మీరే నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. మా ప్రాణాత్మ శరీరాన్ని మీరు నడిపించండి తండ్రి స్తోత్రాలు. నీ చిత్తానుసారంగా నడిపించండి, నీ మహిమ కొరకు నడిపించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రాలయ్యా.
ఓ ప్రభా, ఈ పాపలోకములో, శాపలోకములో, మరణలోకములో ప్రభా వెలుగు బిడ్డలుగా నిస్సాక్షులుగా జీవించడానికి దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించమని ప్రభా. మా ప్రాణాత్మ శరీరాన్ని ప్రభా సంపూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీరే నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఆత్మతో నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇకపై మేము కాదనైనా ప్రభా, మీరే మాలో జీవించి యేసయ్యా, మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా, నీకు స్తోత్రాలు. ప్రేమ తండ్రి, మీరే మాలో బలపడండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఆత్మతో బలపరచండి, నీకు స్తోత్రాలు. ఈ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు. మహిమల రాజానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. మహోన్నతుడా, మహిమల రాజానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. పరలోక తండ్రి ప్రేమామయుడా, నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. ప్రియమైన యేసు నా రక్షకా, నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. పరిశుద్ధాత్మా కరుణామయుడా, నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. త్రియేక దేవా పరిశుద్ధుడా, నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసునికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం. మహోన్నతానికి స్తోత్రం. త్రియేక దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రం. మహోన్నతానికి స్తోత్రం. మహోన్నతానికి స్తోత్రం. పిల్లరా, మనమందరము కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఉన్నాము. మన పాపములన్నీ కూడా దేవుడు పరిహరించి, కనికరించి, కృప చూపించి తన పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని బట్టి మనల్ని పవిత్రుడిగా, నీతిమంతుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని, ఎంచుకొని తన సన్నిధిలో నిలబెట్టుకుంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. పిల్లరా,
మనం ఆయన్ని ఆరాధించుకోవడానికి ముందుగా ఒక కీర్తన పాడుకొని మనము దేవుని ఆరాధనలోనికి మనం వెళ్దాం. ఒక కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాం అనేటువంటి కీర్తన పాడుకుందాం కదా. రండి ఉత్సాహించి పాడుదాం అనేటువంటి కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకంలో 26వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే అనే కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు ఘనమాచ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయననే సాత్యుని హస్తమే పూరి చేసే. ఆయన దైవము పాలితులా ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగులు. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకులు దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల అవును ఆమేన్. తండ్రి కుమార పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మనమందరం కూడా మరి దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధనలోనికి ప్రవేశించుదాం. దేవుడి యొక్క గుణగణాల్ని మనము తలంచుకుంటూ దేవుని యొక్క లక్షణాల్ని మనము ఎత్తి చూపుతూ ఆయన్ని ఆరాధించుకుందాం. దేవుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడుతూ ఉంటాము. దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటున్నాము. దేవుని యొక్క విడుదలని మనము సంపూర్తిగా పొందుకున్న వారముగా ఉంటున్నాం. బిడ్డరా అందరూ కూడా మరి మీ చేతులపైకి ఎత్తి దేవుని ఆరాధించండి. దేవుడు సర్వశక్తి గలవాడు, సమస్తమును కూడా సాధ్యము చేయగలవాడు కనుక ఆయన ఆరాధించుకుందాం. దేవుడు సర్వాంతర్యామిగా ఉంటున్నాడు.
ఆయన అన్ని చోట్ల కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయన లేనటువంటి స్థలము ఏదీ లేదు. ఆయన మహిమతో సమస్తమును కూడా నిండి ఉన్నవి. ఆకాశ మహాకాశములు, భూమి ఆకాశములు, దృశ్యాదృశ్య ప్రపంచములు సమస్తమును కూడా ఆయన మహిమతో నిండి ఉన్నవి. రాత్రికి రాత్రి ఆయన మహిమను ప్రకటించుచున్నది, పగటికి పగలు ఆయన మహిమను ప్రకటించుచున్నది. ఆకాశ నక్షత్రములు ఆయన మహిమను ప్రకటిస్తూ ఉన్నాయి. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుని మనము ఆరాధించుకున్నాం. సర్వ సృష్టిని కూడా ఆయన తన నోటి మాటతో సృష్టించి ఉన్నాడు. కలుగునుగా కానీ కలిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని కూడా ఆయన తన రూపంలో చేసుకుని ఉన్నాడు. సమస్త జీవరాశులను ఆయన భూమి పుట్టించునుగాక అని పుట్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి నుండి ఆహారాన్ని మన కొరకు పుట్టిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి గల దేవా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా. నీవు సర్వశక్తి గలవాడు, సమస్తమును కూడా సాధ్యము చేయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభానైనా, ఇదిగో ప్రేమల తండ్రి, సమస్తమును కూడా నైనా ప్రభా జరిగించేవాడు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా. ఇదిగో నైనా ప్రభా సర్వాంతర్యామిగా మీరు ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అన్ని చోట్ల ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు, ఉన్నవాడు నన్ను వాడనేటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో మీరు నా కొరకు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నేనా ప్రభా, ఇదిగో నా ప్రభా, ఈ మందిరం ఏ పాటిది తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది పట్టజాలటువంటి నేనా ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నిత్య మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. అయినప్పటికీ ఈ కను దృష్టిని ప్రభా మాపై ఉంచి ఎవడైతే విరిగినగిన మనసు కలిగి ఉంటాడో వారిని దృష్టిస్తూ తండ్రి ప్రభా వారిని బలపరుస్తూ లేవనెత్తుతూ నైనా ప్రభా మహిమపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. మహోన్నతురానికి స్తోత్రాలు, మహిమరాజానికి స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో ప్రభరణ అన్ని సమయాల్లో కూడా ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. కాలము స్థలము లేనటువంటి వాడవు తండ్రి నీకు స్తోత్రాలు. ఆది అంతమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభరణ, ఇదిగోనైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా, కాలము చేత బంధించబడినటువంటి మాకు కూడా తెలియని ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా అనేక మహిమను కనపరుస్తూ నీలో ఐక్యపరుచుకుంటున్నారు తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఆది అంతము లేనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి, ఇదిగో ప్రభా, అలాగే దేవతని ప్రభా నైనా, ఇదిగో తండ్రి ప్రభా సర్వజ్ఞానిగా మీరు ఉంటున్నారు. సమస్తమును ఎరిగిన వారిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా జ్ఞానము ఈ దృష్టికి వెరితనముగా ఉంటున్నది తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, అయానికి స్తోత్రాలయ్యా. ప్రేమల తండ్రి, మా జ్ఞానము ఏ పాటిది ప్రభా తండ్రి నీకు స్తోత్రములు. మీ యొక్క నేను ప్రభా, మీ యొక్క నేను ప్రభా మహిమను తెలుసుకోవడానికి నాయన ప్రభా మా జ్ఞానము ఏ పాటిది తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం. మహాజ్ఞానిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రేమమయుడు అయినటువంటి తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రేమల తండ్రి, నీ ప్రేమను మాకు కనపరుచున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. నేను ప్రభా మమ్మల్ని ప్రేమించి ధరితిని ప్రభా నీ ప్రేమను మాకు కనపరిచి లోకములోనికి నేను ప్రభా కుమారునిగా మీరు అవతరించి యేసుక్రీస్తుగా అవతరించి ప్రభరణ ఇదిగో నీ సంపూర్ణ ప్రేమను మాకు కనపరిచినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కొరకే తెలియని ప్రభా రక్షణ కార్యాన్ని జరిగించి నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కూడా చిందించున్నారు. యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి, ఇదిగో ప్రభరణ మీకు విరోధంగా చేసినటువంటి ప్రతి పాపమును కూడా శుద్ధి చేయడానికి, క్షమించడానికి, వారి యొక్క పాప ఫలము నుంచి, పాప ఫలితము నుంచి ప్రభా విడుదల చేయడానికి ప్రభా పాప శిక్షణంతా కూడా యేసయ్యా మీరు భరించి మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. ప్రేమమేడా తండ్రికి స్తోత్రాలు. త్రియేక దేవా తండ్రికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా త్రియేక దేవుడిగా ఉంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. కనికరముల దేవానికి స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణ తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అత్యంత కనికరము కలిగి నేను ప్రభా మమ్మల్ని కనికరిస్తూ కాపుదల చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రము తండ్రి. నేను ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. కృపామయుడమైంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృపా బాహుళ్యమును ప్రభా మాకు అనుగ్రహిస్తున్నారు. కృపా వరాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహానుగ్రహానికి స్తోత్రాలు. పక్షపాతం లేకుండా న్యాయం తీర్చువాడా తండ్రి నీకు స్తోత్రం. న్యాయాధిపతిగా ఉంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రేమల తండ్రి, ఇదిగో ప్రభా అత్యున్నత సింహాసనాసీనుడిగా న్యాయాధిపతిగా మీరు ఉంటున్నప్పటికీ కూడా
ప్రేమల తండ్రి ప్రభా, మీరు దోషములను ఎంచి చూసినట్లయితే ప్రభా, ఎవ్వడు కూడా రక్షించబడలేరు, ఎవ్వడు కూడా నీతివంతుడిగా నీ సన్నిధిలో నిలబడలేనటువంటి పరిస్థితుల్లో మహాపరిశుద్ధ స్థలము మీరు నివసిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. అయినప్పటికీ నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పరిశుద్ధపరిచి నీకు నిత్య నిబంధన రక్త ప్రోక్షణతో శుద్ధి చేసి ప్రభా, నీతిమంతులుగా ఏర్పాటు చేసుకుని నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నీ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నారు. కానీ నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు, మహిమ రాజానికి స్తోత్రం, అత్యున్నత సింహాసనాసీనుడా, మహిమాస్వరూపుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు, మహిమ రాజానికి స్తోత్రం, ఇస్సానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, పరమ తండ్రి యెహోవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నత మహిమ రాజానికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. సమస్తమును కూడా సమకూర్చివాడు తండ్రికి స్తోత్రాలయ్యా. ఒక సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రికి స్తోత్రాలు, మమ్మల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు తండ్రికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచేవాడు తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఏ బాధలు కానీ వ్యాధులు కానీ రోగములు కానీ అంటకుండా కాపాడుతున్నావు, అంటినా కానీ స్వస్థపరుస్తున్నారు తండ్రికి స్తోత్రాలు. పరిశుద్ధపరుస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు, మహిమపరుస్తున్నటువంటి తండ్రికి స్తోత్రాలు. నిత్య జీవ మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, నిరంతరము జీవించుచున్నవాడా దేవానికి స్తోత్రాలు. నీ జీవాన్ని ప్రభావ మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రం, యెహోవా రాఫానికి స్తోత్రం, యెహోవా రాహానికి స్తోత్రం, యెహోవా ఈరేగా ఉంటున్నావు తండ్రికి స్తోత్రం, సమకూర్చేవాడవు తండ్రికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మాభిషేకాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు అయ్యా. తండ్రికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రం, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. మనం అదే రీతిగా మరి పరిశుద్ధ సంస్కారపు ఆరాధనలో కూడా మనం ప్రవేశించుదా. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనదిగా ఉంటుంది కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీకు జీవము లేదు అని కూడా ప్రభు చెప్తున్నారు. అలాగే మరి మూడవదిగా వాగ్దానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును కూడా నివాసము చేస్తామని మరి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మన కొరకే చేస్తున్నారు. పిల్లరా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనలో నివాసం ఉండి మనని పవిత్రపరిచి మహిమపరిచి పరిశుద్ధులుగా చేసి దేవుని మహిమ కొరకే మనల్ని సంరక్షించి కాపుతలు చేసి నడిపిస్తున్నారు యేసు ప్రభు. ఈ యొక్క కృపా సాధనములో, ఈ సంస్కారం అనేటువంటి కృపా సాధనములో మనం పాలుపంచుకోవడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా నిలబెట్టుకొని మరి పిలుస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈ సంస్కారపు ఆరాధనలో పాలుపంచుకోవడానికి త్వరపడి విశ్వాసములో నిశ్చయత కలిగి దేవుడు పాలుపంచుకోనండి. మరి యేసుక్రీస్తు వారు మన కొరకు లోక పాప నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి తన శరీరాన్ని నలగొట్టడానికి ఇచ్చేసి అలాగే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములన్నీ కూడా క్షమించి ఉన్నారు. అలాగే మన కొరకే ఈ యొక్క పరలోకపు విందును మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. బిడ్డరా, మరి పౌలు మరికి హెచ్చరిక రాసినట్లుగా హెచ్చరిక మాటలు కూడా మీకు తెలియజేస్తున్నాను. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మరి ఈ యొక్క ప్రభు శరీరమని ప్రభు రక్తమని ఎంచకుండా ఎవరైతే దీనిలో పాల్పంచుకుంటూ ఉంటారో వారు శిక్షని పొందుకుంటూ ఉంటారని కూడా మరి హెచ్చరిక రాయబడి ఉన్నది. కాబట్టి విశ్వాసములో నిశ్చయత కలిగి దేవుడు పాల్పంచుకోవాలి. అలాగే యోగ్యమైనటువంటి రీతిలో దేవుని యొక్క
పరిశుద్ధ స్థలములో యోగ్యమైనటువంటి రీతిలో ప్రవేశించి ఏ రీతిగా అయితే మనము మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా ఆయన పరిశుద్ధ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా ప్రోక్షించబడినటువంటి హృదయాలు కలిగిన వారమై, నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వారమై, పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ప్రవేశించి ఉన్నాము. ఆ రీతిగా ప్రవేశించి దేవుని యొక్క మరి పరిశుద్ధ సంస్కారపు విందులో పాల్గొంచుకోవాలి. అయోగ్యముగా అంటే ఎవరైతే తమ స్వనీతిని ఆధారం చేసుకుని అలాగే పాపములోనే జీవిస్తూ పాపమును విడిచిపెట్టకుండా దీనిలో పాల్పంచుకుంటూ ఉన్నట్లయితే వారు శిక్షని పొందుకుంటారని హెచ్చరిక రాయబడి ఉన్నది. కాబట్టి బిడ్డరా అందరూ కూడా ఈ హెచ్చరికను కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసములో నిశ్చయత కలిగి మరి దేవుని యొక్క మాటల్ని యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి అలాగే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నివాసము చేస్తామని గొప్ప వాగ్దానాన్ని ప్రభు మన కొరకు చేస్తున్నారు. కాబట్టి మరి ఆ మాటలు ఏంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి విశ్వాస నిశ్చయత కలిగి పరిశుద్ధ సంస్కారమైన ఆరాధనలో పాల్పంచుకోవాలని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో యేసు వైపు చూస్తూ మరి మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసు వైపు చూస్తూ అలాగే మన కొరకే తన శరీరాన్ని తన రక్తాన్ని చిందించినటువంటి యేసు వైపుని చూస్తూ శిలువ వైపు చూస్తూ అలాగే మరణమును జయించిన యేసు వైపు కూడా చూస్తూ ఈ పరిశుద్ధ సంస్కారాన్ని ఇందులో పాల్పంచుకోవాలని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి గల దేవా ప్రేమల తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఇగో పరలోకం నుండి జీవాహారాన్ని మా కొరకు అనుగ్రహించున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. జీవాహారంగా లోకంలోనికి అవతరించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇగో దయచేసి ప్రభా నా శరీరం తిని రక్తం త్రాగువాడని జీవం గలవాడని వాగ్దానం చేసినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నా శరీరం తిని రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందు నివాసము చేస్తామని వాగ్దానం చేసినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో మీ కొరకై విరగబడినటువంటి నా శరీరం అని చెప్పి ఇచ్చినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో మీ కొరకై ఏమైనటువంటి పరిశుద్ధ నిత్య రక్తం అని చెప్పి ఇచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభాన జీవాహారం మాకు కలిగించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏక దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రాలు. మహిమరాజానికి స్తోత్రాలు అయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రాలు. మహోన్నతుడా మంగళరాజా ప్రియ పడకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభా మీ నిత్య నిబంధన రక్తాన్ని మీ పరిశుద్ధ రక్తమును ప్రభా మా కొరకే పాలముగా అనుగ్రహించినటువంటి తండ్రి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి మా మనస్సాక్షిని శుద్ధి చేసి మమ్మల్ని నీతిమంతులుగా నిలబెట్టుకొని అలాగే ప్రభా మా శరీరంలో మా రక్తములో మా దేహంలో ఉండే ప్రతి బలహీనతను రోగమును వ్యాధిని అపవిత్రతను తొలగించి ప్రభా పరిశుద్ధపరిచి నీ మహిమ కొరకే సంరక్షించడానికి నిత్య జీవ మహిమ కొరకు సంరక్షించడానికి ప్రభా నీ యొక్క నిత్య నిబంధన రక్తాన్ని మా కొరకు పాలనగా నిర్మించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా ఈ రక్త పోషణ ద్వారా ప్రేమల తండ్రి ఇదిగో ప్రభా ఈ రక్తాన్ని స్వీకరించడం ద్వారా మా రక్తంలో నుండి దోషము శుద్ధి చేసి మా ప్రాణాత్మ శరీరాన్ని నిత్య జీవ మహిమ కొరకే సంరక్షించినటువంటి తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగుగాక. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి యెహోవానికి మహిమ కలుగుగాక. యేసునికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, ఆయన వెలలేని నిత్య నిబంధన రక్తమును, ఈ ప్రాణాత్మ శరీరాన్ని నిత్య జీవ మహిమ కొరకై సదాకాలము సంరక్షించి కాపుదల చేసి నడిపించును గాక. ఆమేన్. మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుందాం. మరి ఇంత గొప్ప పరలోకపు విందులో పాలు పంచుకోవడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా నిలబెట్టుకొని మన ఆత్మల యొక్క సేదను తీర్చి మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మల్ని కూడా నిత్య మహిమ కొరకు సంరక్షిస్తున్నారు యేసు ప్రభు. కాబట్టి పిల్లలందరూ కూడా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. దయల తండ్రిలో ప్రభా, నీకు శరీరము ద్వారా, నీ పరిశుద్ధ నిత్య నిబంధన రక్తము ద్వారా ప్రభా, మా ప్రాణములకు, మా ఆత్మలకు సేద తీర్చినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దివో ప్రేమల తండ్రి, అపవాదిని జయించి, లోకమును జయించి, మరణమును జయించినటువంటి ఇస్సానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దయతని ప్రభా, సమస్త విధమైనటువంటి అంధకార శక్తులను ప్రభా, సమస్త విధమైన రోగములను, బాధలను, వ్యాధులను కూడా ప్రభా తొలగించి నీ మహిమతో నింపినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అపవాదికులను లయపరిచినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మోహనుద్రానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మహిమల రాజానికి స్తోత్రాలు. సమస్తమును కూడా జయించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. లోకమును జయించి, అపవాదిని జయించి, మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యువ ప్రభరణ, యువ ప్రేమ తెలియ జయకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి స్తోత్రాలయ్యా. యువ ప్రభా, ఈ శరీరంలో, ప్రాణంలో, రక్తంలో ప్రతి దోషమును కూడా, ప్రతి మరణమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనత కూడా తొలగించి మా మనస్సాక్షిని శుద్ధి చేసి ప్రభరణ నీతో ఐక్యపరచుకున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసానికి స్తోత్రాలు. మీరు మా ఇందును, నేను మీ ఇందును ప్రభా నివాసము చేయడానికి ప్రభా మాలో ఐక్యమైనటువంటి యేసానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసానికి స్తోత్రాలు. నాలో ఐక్యమైనటువంటి యేసానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రమైనా యేసానికి స్తోత్రాలు. మహోన్నతానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రాలు. ప్రతి విధమైన అంధకార శత్రువును లయపరిచినటువంటి యేసానికి స్తోత్రాలు. ప్రతి రోగమును కూడా స్వస్థపరిచినటువంటి యేసానికి స్తోత్రాలు. ప్రతి వ్యాధి నుంచి కూడా విడుదల చేసినటువంటి తండ్రికి స్తోత్రాలు. ప్రతి పాపమును, పాప దోషమును, పాపం యొక్క జీతం నుండి కూడా మమ్మల్ని విడుదల చేసినటువంటి యేసానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా. ఈ చిత్తానుసారంగా నడిపిస్తున్నటువంటి తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. మహిమల రాజానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. అపవాదికులు అన్నింటిని కూడా లయపరిచినటువంటి యేసానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. మరణమును జయించినటువంటి యేసానికి స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రం, జీవాధిపతినికి స్తోత్రాలయ్యా. జీవించుచున్నవాడా యేసానికి స్తోత్రాలు. మరణము జయించి తిరిగినటువంటి యేసానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. పరలోక ప్రశస్త రాజానికి స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రమైన దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. లోకమును జయించిన యేసానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. లోకమును జయించిన యేసు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండి, అపవాదిని జయించిన యేసు ప్రభు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. పాపములన్నింటినీ కూడా తొలగించిన యేసు ప్రభు నీలో ఉన్నాడు కాబట్టి, రోగములని కూడా స్వస్థపరిచిన యేసు ప్రభు నీలో ఉన్నారు, నీతో ఉన్నాడు కాబట్టి ధైర్యము కలిగి అపవాదిని ఎదిరించండి, లోకమును గద్దించండి, పాపమును గద్దించండి. దేవుని హస్తము క్రింద మరి దీన మనస్సు కలిగి తగ్గించుకొని ఉండండి నీ బైబిల్ గ్రంథం చెప్తున్నది కాబట్టి. అటు రీతిగా అపవాదిని ఎదిరించినట్లయితే వాడి మీద నుంచి పారిపోతాడు. విశ్వాసంలో చేత కలిగి అపవాదిని ఎదిరించండి. వాడు గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు కాబట్టి విశ్వాసములో నిశ్చయత కలిగి
వారిని ఎదిరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. అందరూ కూడా నాతో చెప్పండి. సాతానా, నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాతో నివసిస్తున్నాడు. మరణమా, నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. లోకమా, నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. సమస్త విధమైనటువంటి అంధకార శక్తులారా, రోగములారా, వ్యాధులారా, బలహీనపరచు ఆత్మలారా, దురాత్మలారా, మీకు నాపై ఎటువంటి అధికారం, మిమ్మల్ని జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం. మన విశ్వాస నిశ్చయత మనం ప్రకటించినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మరి అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. లేదా అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మరి యేసయ్యతో మీరు సహవాసము చేస్తున్నప్పుడు అపవాదిని ఎదిరించాలి. అపవాదితో కూడా సహవాసము చేయకూడదు, లోకముతో సహవాసము చేయకూడదు, పాపముతో జీవించకూడదు. అలాగే మరి మరణ ఛాయలో ఉండకూడదు. ప్రియరా, మరణమును జయించినటువంటి యేసు ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మనము వాటినన్నిటి కూడా మనము గద్దించి ఎదిరించి మనము విజయాన్ని పొందుకుంటూ ఉండాలి. జయకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియరా, మరి దేవుడు మనకి తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాడు. సమస్త విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా మనకి విజయాన్ని, జయాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి జయకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రియరా, మీ వ్యక్తిగత జీవితాల్లో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మీరు హృదయాంతరంగమును పరిశోధించి వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియరా, మరి ఆసక్తి కలిగి, ఆశ కలిగి, మరి యేసుక్రీస్తు వారిని కలిగి ఆయనతో మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మరి జీవించాలి, ఆయనతో కలిసి ఉండాలి. అలాగే అన్యోన్య సహవాసము కూడా కలిగి ఉండాలని గత వారము మనము ధ్యానించుకున్నాం. మనము మరి దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అటు రీతిగానే మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. సంఘమంతా కూడా అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అప్పుడు మరి దేవుని యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని ప్రతి పాపములను కూడా పరిశుద్ధులుగా చేస్తుంది. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే, అలాగే వెలుగులో మనము నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు మరి దేవుల్లో దేవుడు వెలుగే ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. కాబట్టి మనము వెలుగు బిడ్డను, వెలుగులో జీవించాలని మనం ధ్యానించుకున్నాం ఒక వారం, లేదా అలాగే మరి ఈరోజు మనం బైబిల్ పాఠాలు చదువుకొని బైబిల్ ధ్యానించుకుందాం. వాక్య సందేశంలోనికి వెళదాం. మరి ఇప్పుడు క్రిస్మస్ టైంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ డిసెంబర్ నెల అంతా కూడా కాదు, నవంబర్ 25 నుంచే మరి ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభిస్తుంటారు. చాలా సంఘాల్లో క్రిస్మస్ స్టార్ట్ అవుతుంటుంది. ఈ క్రిస్మస్ గురించి, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి, జన్మాన్ని గురించి కూడా మనము కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం ఈరోజు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జననము కూడా మనకి ఒక సువార్తగా ఉంటున్నది. ఆయన మరణము సువార్త, ఆయన జీవితము సువార్త. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేది సువార్త. ఆయన తిరిగి రావడం అనేది కూడా ఒక సువార్త. ఆయన మరి 1000 ఏళ్ల పరిపాలన చేయడం అనేది ఒక సువార్త. అంచె తీర్పు అనేది ఒక సువార్త. వినరా, ఆయన జీవితం అంతా కూడా, ఆయన జననము కూడా మనము సువార్తగా మనము ధ్యానించుకోవాలి. ఈరోజు పాఠ్యాలు మనం చదువుకుందాం కదా. పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. చదవండి ఎవరైనా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు.
మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధి పరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. విద్యాను దినమున జరిగినట్లు వాని వారి బరువు కాడిని నీవు విరిచిన్నావు. వారి మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచిన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోలును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడిన. ఏలైనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన భుజము మీద రాజ్యభారముందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సువార్త పాఠ్యభాగముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. అయితే ఆ రోజు భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు మీరు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కావాలి. ఒక శిశువు పొత్తుగుడుతో చుట్టబడి ఒక గట్టులో పండుకొని ఉండటం మీరు చూసేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సరైన సమూహము ఆ బోధతో కోరండి. సర్వోన్నతమైన సరణులతో దేవునికి మహిమలు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలుగుల గాక అని దేవుని స్తోత్రం చేయించున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పత్రిక పాఠ్యభాగంగా బిడరా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వరకు చదువుతున్నాం. నేను చదువుతాను, వినండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమును యుక్తమైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడరా, మరి యేసుక్రీస్తు వారి యొక్క జననము కూడా మనకి ఒక సువార్తగా ఉంటున్నది. మనకి లూకా సువార్తను మనం చదువుకున్నాం కదా, ఇదందరికీ మనము కంఠోపాఠంగా ఉంది. చిన్నప్పుడు కూడా మరి ఈ ఖండత వాక్యాలు చెప్పినటువంటి మాటలు, ఈ వాక్యాలు మనం చెప్తూ ఉంటారు. ఏం చదువుకున్నామండి? అయితే ఆ దూత భయపడుకుడి. అక్కడ కొంతమంది గొర్రెల కాపరులు అక్కడ చలి కాల్చుకుంటూ ఉంటే వారికి దూత ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దూత ప్రత్యక్షమై వారు భయపడిపోయారు. వెలుగు ప్రకాశించినప్పుడు మరి దేవుని దూతలు కూడా వెలుగు కలిగేవారుగా ఉంటారు. బిడ్డరా, వెలుగు దూతలుగా ఉంటున్నారు. ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించేసింది. వారు భయపడిపోయారు. గొర్రెల కాపులందరూ కూడా భయపడినప్పుడు ఆ దూత మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మహాసంతోషకరమైన సువార్తమానము, సంతోషం. ఏంటి, ఎందుకు సంతోషం అంటే బిడ్డరా, మరి యేసుక్రీస్తు వారు జన్మించారంటే అది సంతోషం. దేనికి అంటే మనల్ని రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చారు కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగుబోవు. ఏమండి, కేవలము యూదా జనాంగానిక, ఇశ్రాయేల్ జనాంగానిక అంటే కాదు. మరి ఆ రోజుల్లో మెస్సియా అంటే రక్షకుడు వస్తాడంటే మెస్సియా అంటారు కదా, మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం మన ఒక రాజులాగా వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని వాళ్ళ యొక్క నిరీక్షణ. ఆ ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా ఉంటాడనేటువంటి నిరీక్షణతో వాళ్ళు ఉంటున్నారు బిడ్డరా. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రజలందరికీ, లోకమంతటికి కదా, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తున్నానని దూత మాట్లాడుతున్నాడు. ఏంటది? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మీరు చూచేదని ఆ దూత చెప్పాను. అప్పుడు పరలోక సైన్య సమూహము కూడా ఆ దూతతో ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ గానము చేశాను కదా, స్తోత్రము చేయించుండెను. ఇక్కడ సర్వలోకానికి కూడా ప్రజలందరికీ కలిగిపోయేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువార్త. మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది, ఆయన పుట్టింది ఎందుకంటే ఒక పాపానంతటిని కూడా తొలగించడానికి. ఏమండి, ఆయన మరి దావీదు పట్టణం అంటే బెత్లెహేములో, ఆ యెరూషలేములో అక్కడే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమండి, మరి ఇక్కడ భారతదేశంలో పుట్టచ్చు కదా, లేకపోతే రష్యాలో పుట్టచ్చు కదా, అమెరికాలో పుట్టచ్చు కదా, లేకపోతే జపాన్లోనూ, జర్మనీలో, చైనాలోనూ ఎక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? యెరూషలేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? బెత్లెహేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదు పట్టణం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే చూడరా, మరి ఆ యెరూషలేము అనేది మనం చూసుకుంటే మ్యాప్లో ప్రపంచ పటంలో మనం చూసినట్లయితే అది ప్రపంచానికి, ఈ భూభాగానికి నడిబొడ్డులో ఉంటుంది. ఈ భూమి మీద 3 వంతులు నీళ్ళు ఉన్నాయి కదా, ఒక వంతే భూమి ఉంటుంది. సముద్రాలు, పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ సముద్రం అంటారు, అరేబియా సముద్రం, అట్లాంటిక్ సముద్రం అని. సముద్రాలే 4 గంట 3 వంతులు నీళ్ళే ఉన్నాయి భూమి మీద, ఒక వంతే భూమి ఉంటుంది. ఈ భూమి అంటే ఆసియా ఖండము, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం మెయిన్ ఇవి. ఇంకా అమెరికా అంటే తర్వాత కనుక్కున్నారు దాన్ని, అది దీవులే, ద్వీపాలు అనమాట. అమెరికా, ఆస్ట్రేలియా అనేవి అక్కడ ద్వీపాలు. అసలు భూభాగం ఏదంటే ఈ 3 ఖండాలు. ఏ 3 ఖండాలు? ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు. ఈ 3 ఖండాలు కలిసేటువంటి ప్రాంతం ఏంటంటే, సెంటర్ నడిబొడ్డు ఏంటంటే యెరూషలేము బిడ్డరా. బెత్లెహేము పట్టణం అది నడిబొడ్డు. ఆ నడిబొడ్డుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ లోకమంతటికి కూడా, భూభాగానంతటికి కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సువార్తని ప్రకటించడానికి ఒక సెంటర్ పాయింట్ దేవుడు ఎన్నుకున్నాడు బిడ్డరా.
దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఎందుకంటే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి సువార్త మీకు తెలియజేస్తున్నానని దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పైనుంచి చూస్తున్నాడు. దేవునికి భూమి అంతా కూడా కనిపిస్తుంది. భూభాగం అంతా కూడా మరి దేవుని యొక్క కనులు అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాయి. పిల్లరా, అందరినీ గమనిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించడం అనేది దేవునికి చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు. అందరినీ రక్షించాలని, అందరూ కూడా రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క ఆశ ఆకాంక్షగా ఉంటున్నది. పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుని కృపలోనికి రావాలని దేవుని కోరిక. కాబట్టి మరి దేవుడు నడిబొడ్డుని ఎన్నుకున్నాడు. అలాగే ప్రజలందరికీ కలుగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువార్తని తెలియజేస్తున్నాడు అందరికీ. ఇది కేవలం ఇశ్రాయేలు జనాంగానికే కాదు, క్రైస్తవుల కంటే కాదు, హిందువులకి, ముస్లిమ్స్కి, అలాగే ఇంకా ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త. అందుకే దీన్ని మన భారతదేశంలో కూడా బడాదిని అంటారు. బడాదిని అంటే పెద్ద పండుగ అనమాట. పెద్ద పండుగ అంటారు దీన్ని. ఇది క్రిస్మస్ అంటే పెద్ద పండుగ. హిందువులు కూడా పెద్ద పండుగని అంటారు. అందరూ కూడా అంటారు బడాదిని. క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ 25 చేసుకుంటూ ఉంటారు పిల్లల. కాబట్టి పిల్లల, మరి లోకమంతటికి కూడా మరి సువార్తని ప్రకటించడానికి, అందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి ఆయనకి ముందుగా, యేసుక్రీస్తు వారికి ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ప్రకటించారు కదా. ఏమన్నాడు? నన్ను కాదు మీరు వెంబడించాల్సింది, ఆయన వెంబడించండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపనంతటిని కూడా, ఎవడి కేవలం ఒక జనాంగాన్ని కాదు, లోక పాపనంతటిని మోసుకొని పోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి లోక పాపం అంతా ఆయన తీసేశారు కదా. మరి ఇంకా ఎందుకు అందరూ పాపాలు ఉంటున్నారండి చెప్పండి? ఎవరైతే నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో, దాన్ని నమ్ముతారో వాళ్ళకే రక్షణ కదా. అప్పుడు ఏమైంది? ఈ దూత ప్రకటించిన తర్వాత పరలోక సైన్య సమూహం కూడా ఆ దూతతో కూడా ఉండి ఏమంటున్నారండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకే. భూమి మీద సమాధానం ఎవరికంటే దేవునికి ఇష్టమైన వారికి, అంటే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి, దేవుని కృపని ఆశ్రయించే వారికి, దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించే వారికి, ప్రభువును నమ్మేవారికి, విశ్వసించే వారికి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు. కాబట్టి వారికి దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడండి? సమాధానము, శాంతి సమాధానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారా ఇవన్నీ కూడా మనకు వచ్చేసినాయి. మరి పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయు అధిపతి అని, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏలయనగా అంటే ఎందుకనగా అని చెప్తున్నాడు కదా. దానికి ముందున్న వాక్యాలు మనం చదువుకున్నాం కదా. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఏం జరుగుతున్నాయండి? ఏలయనగా స్టార్ట్ చేశాడు కదా ఈ వాక్యం. దానికి ముందు మనం చూసుకుంటే 2వ వాక్యం నుండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడిచే వారికి వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తూ ఉన్నాడండి. అలాగే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఏమంటే చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, మరణ ఛాయలో ఉన్న వారికి జీవపు వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. అలాగే నీవు జనాల్ని విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషాన్ని వృద్ధి చేస్తున్నావు. సంతోషాన్ని ఎక్కువగా అతిగా సంతోషాన్ని వాళ్ళకి కలుగజేస్తున్నావు. వృద్ధి, డెవలప్మెంట్ చేస్తున్నారు. దేనిలో అంటే సంతోషంలో, ఆనందించడంలో. దేవుల్లో ఆనందించండి అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, దేవుల్లో ఆనందాన్ని అధికంగా అనుగ్రహిస్తున్నా. 3వదిగా, 4వదిగా మరి కోతకాలంలో మరి జనులు సంతోషించినట్లుగా, దోపుడు సొమ్ము దోచుకుని వారు సంతోషించినట్లుగా. కోతకాలంలో అండి, సంవత్సరం అంతా కష్టపడి, లేకపోతే 6 నెలలు పంట అంతా పండించిన తర్వాత కోత కోసినప్పుడు దిగుబడి వచ్చిన తర్వాత కదా సంతోషం వచ్చేది. పంట అంతా పాడైపోతే సంతోషం